నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సదాశివపేట మండల పరిధిలోని వెల్చూరు గ్రామంలో హిందూ సమ్మేళనం ఆధ్యాత్మిక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య ఆధ్యాత్మిక అతిథిగా శ్రీ 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 సర్వేశ్వరాంబిక శ్రీగిరి శేషాద్రి నాథ స్వామీజీ వెల్చూరు గ్రామానికి విచ్చేసి భక్తులను ఆశీర్వదించారు. స్వామీజీ వారి దివ్య సాన్నిధ్యంలో గ్రామమంతా భక్తి పారవస్యంతో నిండిపోయింది. వేద మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరెన్నో జరగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు ధర్మం గురించి చెయ్యి ఎత్తండి అంటే నాకు ఒక బలం వస్తుంది. మైక్ ఇవ్వండి. మనిషి జీవితం లోపల స్వచ్ఛంగా మనిషిగా జీవించే విధి విధానాన్ని ధర్మ మార్గం అంటారు. ధన్యవాదాలు. బాగుపడుతున్నాడు, ఆరోగ్యంగా బాగుపడుతున్నాడు, సంస్కారంతో బాగుపడుతున్నాడు, సంతానంతో బాగుపడుతున్నాడు, దేశం దోసుకునుడికి బాగుపడుతున్నాడు, దేశం దాచుకునుడికి బాగుపడుతున్నాడు. ఇప్పుడు 1,25,000 జనాభా ఉంటే 2040 కల్లా మీ జనాభా తగ్గిపోతుంది, మేము చూసుకుంటామని అవతల ప్రకటిస్తున్నారు. మీరు వింటున్నారు, తెలిసి తెలియనట్టు నడిపిస్తున్నారు. కాబట్టి ఆ నటనలన్నీ, నక్క గంతులన్నీ, పిక్కి గంతులన్నీ మన దగ్గర కావు కదా. వాడి దేశాలు దాటుకుంటా వచ్చి తిని పోతుంటే కూడా మనం ఆ కంపను కొంపుగా తీసుకొని పెట్టేసి మనవాడు అని సంకల పెట్టుకొని పోతున్నామే. వాడు సంకల రేపు ఏకై నిలిచిన నాడు భవిష్యత్ ఏమైతుంది ఒక్కసారి ఆలోచించండి. మీ కోట్లు, మీ ఆస్తులు, అంతస్తులు, మీ బిల్డింగులు, మీ మేడలు, మీ డబ్బులు, దానేమంత యారు మన హైందవ సమాజానికి ఆరాధ్యనీయ స్వరూపాలు. అంత గొప్ప స్థాయికి ఆవిడ వెళ్ళింది. ఆవిడ సుఖపడింది. రాజ్యంలో ఇన్ని నగలు దిగేసుకొని, పట్టు పీతాంబరాలు కట్టుకొని, ఇటు ప్రజలు అటు ప్రజలు అందరమ్మ దండాల